కర్నూలు పార్లమెంటు స్థానాన్ని కురువలకు ఇవ్వాలని కురువల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో కురువలకు అధికార వైసీపీ పార్టీ ఇంతవరకు ప్రకటించిన అభ్యర్థులలో ఎలాంటి న్యాయం జరగలేదని టీడీపీ కురువ జేఏసీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించి కురువలకు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను కేటాయిస్తే తప్పక విజయం సాధిస్తారన్నారు. నా పేరు పంచలింగాల నాగరాజు. తెలుగుదేశం పార్టీ తరఫున కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారికి ఇక్కడ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు నుంచి ఒక చిన్న విన్నపం కొడుతున్నాను సార్. వాస్తవంగా తమరు కుప్పంలో కనకదాసు విగ్రహావిష్కరణ సమయంలో కురువలు ఎక్కడైతే ఖచ్చితంగా గెలవగలరో అక్కడ కురువలకు ఖచ్చితంగా సీట్ ఇస్తామని చెప్పని తమరు మాట ఇచ్చారు. అందులో భాగంగా గత 30-40 ఏళ్ళ నుంచి కూడా కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఎక్కడా కూడా కర్నూలు జిల్లాలో ఒక్క సీటు కూడా మాకు కేటాయించలేదు సార్. వాస్తవంగా ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి అందులో భాగంగా తమరు ఈ సీట్ కురువలకు కేటాయిస్తారని మాకు ఇదివరకే హామీ ఇచ్చారు. అందులో భాగంగా మాకు రేపు లిస్ట్ తయారయ్యేటప్పుడు కురువలను మాత్రం ఏమాత్రం నెగ్లెక్ట్ చేద్దామండి సార్. దయచేసి నేను ప్రత్యేకంగా ఈ జేఏసీ ఆధ్వర్యంలో మరొక్కసారి సవినయంగా వేడుకొంటున్నాను సార్. పోటీ చేయడానికి మా కురువ కులస్తులందరూ చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకరిని. ఈ జేఏసీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు సీట్లు కేటాయించలేదని చెప్పేసి ఇప్పటికే మా కుల బాంధవులందరూ చాలా బాధలో ఉన్నారు. కానీ మన తెలుగుదేశం పార్టీలో నైనా ఖచ్చితంగా కురుబగలానికి తమరు ఇచ్చిన కుప్పంలో మాట ప్రకారం నిర్ణయం తీసుకొని మీరు పాటిస్తే కర్నూలు జిల్లాలో ఉండే కురుబలంతా ఏకతాటిపైకి వచ్చి మన పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి ఛాయశక్తుల కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఈరోజు కురువ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే కర్నూలు జిల్లాలో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నారు. ఆ బీసీలలో కూడా కురువ కులం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో కర్నూలు జిల్లాలో గత చాలా ఏళ్ళుగా కురువ అభ్యర్థులకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం కల్పించడం లేదు. సో ఈసారి మేము ఒక 4-5 మంది అభ్యర్థులు ఖచ్చితంగా మేము పోటీలో ఉంటాము, మేము పోటీకి అన్ని విధాలా సిద్ధమై ఉన్నాము. సో మీరు ఏ పార్టీ అయినా కూడా, తెలుగుదేశం పార్టీ కానీ ఇంకా వేరే పార్టీ ఏ పార్టీ అయినా కూడా మాకు అభ్యర్థిత్వం కల్పించి ఎంపీ పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మా కురువల సపోర్ట్తో, ఇతర బీసీల సపోర్ట్తో ఖచ్చితంగా ఈ సీటు సాధించుకొని మీ పార్టీకి ఒక గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాము. సో మా యొక్క 100% శాయశక్తి